Hi everyone, welcome to our channel Learn with Shannu. ఈసీజీసీ పీఓ 2024 రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14 సెప్టెంబర్ 2024 అయితే స్టార్ట్ అయింది. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 13 అక్టోబర్ 2024 అయితే అప్లికేషన్స్ అనేవి ఎండ్ అవుతాయి. అండ్ దీంతో పాటు అప్లికేషన్ ఎడిటింగ్ మోడిఫికేషన్ కూడా మనం 13 అక్టోబర్ 2024 లోపు అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ అనేది మనం 14 సెప్టెంబర్ 2024 నుంచి 13 అక్టోబర్ 2024 లోపు ఫీజ్ పేమెంట్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ హాల్ టికెట్స్ అనేవి మనకి 4th వీక్ ఆఫ్ అక్టోబర్లో అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్, సో ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఆ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది 28 అక్టోబర్ 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మీరు అప్లికేషన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఆప్షన్ కనుక ఎస్ క్లిక్ చేస్తే మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు మీ నియరెస్ట్ సిటీలో. సో దానికోసం అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో మనకి హాల్ టికెట్స్ అనేవి నవంబర్ 5th అయితే రిలీజ్ చేస్తారు. అండ్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి 16th నవంబర్ అయితే మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ రిజల్ట్ డిక్లరేషన్ అనేది 16th డిసెంబర్ 2024 నుంచి 31st డిసెంబర్ 2024 లోపు అయితే మనకి ఈ ఆన్లైన్ రిటన్ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ తో పాటు ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది జనవరి కానీ ఫిబ్రవరి కానీ 2025 అయితే కండక్ట్ చేస్తారు. అంటే నెక్స్ట్ ఇయర్ మనకి ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, సో మనకి టోటల్ పోస్ట్స్ వచ్చేసి 40 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంట్లో బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చేసి టోటల్ 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జనరల్ వేకెన్సీ వచ్చేసి మనకి 37 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ ఫర్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్, సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి వేకెన్సీ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో టోటల్ 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి ఆర్థోపెడికల్లీ ఛాలెంజ్డ్ కేటగిరీ కిందకి వస్తే మనకి అట్లాంటి వేకెన్సీ అనేవి లేవు. అండ్ నెక్స్ట్ విజువల్లీ ఇంపేర్డ్ కేటగిరీ కిందకి వస్తే మనకి ఒక వేకెన్సీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ హీరింగ్ ఇంపేర్డ్ కేటగిరీ కిందకి వస్తే మనకి ఒక వేకెన్సీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ 4th కేటగిరీలో ఉన్న క్యాండిడేట్స్కి అయితే అట్లాంటి వేకెన్సీస్ అనేవి లేవు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ మస్ట్ నాట్ హ్యావ్ బోర్న్ ఎర్లియర్ దెన్, ఈ డేట్ అయితే మెన్షన్ చేశారు 2 సెప్టెంబర్ 1994. సో ఈ డేట్ కన్నా ముందైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండకూడదు. అండ్ నాట్ లాటర్ దాన్ 1 సెప్టెంబర్ 2003 అని అయితే మెన్షన్ చేశారు. అంటే 1 సెప్టెంబర్ 2003 తర్వాత డేట్ అయితే మళ్ళీ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కోసం అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఓబీసీ కేటగిరీ అయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి అయితే మనకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఈ పోస్ట్కి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే అడుగుతున్నారు. సో మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. యాజ్ ఆన్ 1 సెప్టెంబర్ 2024 అయితే మెన్షన్ చేశారు. సో ఈ డేట్ లోపు మీకు సర్టిఫికేట్స్ అయితే వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉంటారో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్క్రైబ్కి అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఆ స్క్రైబ్ క్యాండిడేట్స్ వచ్చేసి ఈ ఎగ్జామినేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంకొక నోట్ పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరైతే స్క్రైబ్ క్యాండిడేట్ కింద ఒక పర్సన్కి స్క్రైబ్ కింద వెళ్తున్నారో సో మళ్ళీ ఇంకొక క్యాండిడేట్కి స్క్రైబ్ కింద అయితే వెళ్ళకూడదు. మనకి ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ కోసం అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి ఎగ్జామినేషన్ అనేది టోటల్ 5 సెక్షన్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో రీజనింగ్ ఎబిలిటీ సెక్షన్లో మనకి 50 క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 50 మార్క్స్కి అయితే ఉంటుంది. సో టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 40 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ అయితే ఉంటుంది. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 30 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చేసి 20 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ మార్క్స్ వచ్చేసి 20 మార్క్స్ అయితే ఉంటుంది. టైం డ్యూరేషన్ వచ్చేసి 10 మినిట్స్ టైం అయితే ఉంటుంది. సో మనకి ఇది సెక్షనల్ టైం అయితే ఇక్కడ మెన్షన్ చేశారు.
అండ్ నెక్స్ట్ దీనికి సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. సో రీజనింగ్ సెక్షన్ లో మీరు మినిమం మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. ఇలా టోటల్ 5 సెక్షన్స్ కూడా ఇండివిజువల్ గా మీరు కట్ ఆఫ్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి 40 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ అయితే ఉన్నాయి. టైం డ్యూరేషన్ వచ్చేసి 20 మినిట్స్ టైం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్ కి మనకి 50 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ అయితే ఉన్నాయి. అండ్ టైం లిమిట్ వచ్చేసి 40 మినిట్స్ టైం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు యాప్టిట్యూడ్ కి. సో ఇట్లా మనకి టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అండ్ మాక్సిమం మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ అయితే ఉన్నాయి. సో టోటల్ మనకి 5 సెక్షన్స్ కి కలిపి 140 మినిట్స్ టైం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి టోటల్ 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటుంది. అండ్ టైం లిమిట్ వచ్చేసి 140 మినిట్స్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ తో పాటు మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో ఈ రెండు ఎగ్జామినేషన్స్ కూడా మనకి ఒక సెషన్ లోనే కండక్ట్ చేస్తారు. సో ఆబ్జెక్టివ్ సపరేట్ సెషన్ అండ్ డిస్క్రిప్టివ్ సపరేట్ టైం అయితే ఉండదు. సో మనకి ఆబ్జెక్టివ్ టైం అయిపోయిన తర్వాత వెంటనే డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మీరు డిస్క్రిప్టివ్ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిస్క్రిప్టివ్ పేపర్ కోసం అయితే మెన్షన్ చేశారు. సో డిస్క్రిప్టివ్ పేపర్ లో మనకి ఫస్ట్ ఎస్ఏ రైటింగ్ అయితే ఉంటుంది. మనకి టోటల్ 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఈ 2 క్వశ్చన్స్ లో మనం ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో మీకు కీబోర్డ్ ఉంటుంది కదా, కీబోర్డ్ లో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఈ ఎస్ఏ రైటింగ్ అనేది. అండ్ నెక్స్ట్ ఈ ఎస్ఏ రైటింగ్ మీకు టోటల్ 20 మార్క్స్ కి అయితే ఉంటుంది. అండ్ మనకి ఇంకొక సెషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, ప్రిసైజ్ రైటింగ్ అని మెన్షన్ చేశారు. సో ప్రిసైజ్ రైటింగ్ అంటే ఏంటంటే మనకి ఒక పారాగ్రాఫ్ అయితే ఇస్తారు వాళ్ళే. సో ఆ పారాగ్రాఫ్ మీరు చదివిన తర్వాత మీరు ఈ పారాగ్రాఫ్ ని సమరైజ్ చేయాల్సి ఉంటుంది. సో మనకు పారాగ్రాఫ్ ఇచ్చిన తర్వాత ఆ పారాగ్రాఫ్ చదివి మనం దానికి సమరీ అయితే రాయాల్సి ఉంటుంది. సో అదే ఈ ప్రిసైజ్ రైటింగ్ అంటే. సో దీంట్లో మనకి టోటల్ 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 2 క్వశ్చన్స్ లో మనం ఒక క్వశ్చన్ అయితే చూస్ చేసుకొని దానికి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి మళ్ళీ 20 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఇట్లా మనకి డిస్క్రిప్టివ్ పేపర్ అనేది టోటల్ 40 మార్క్స్ కి అయితే ఉంటుంది. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 40 మినిట్స్ టైం అయితే ఉంటుంది. ఓకే. సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే. అండ్ నెక్స్ట్ పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్. సో మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ లో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అంటే 0.25 మార్క్స్ అనేవి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనం పెట్టే ప్రతి 4 రాంగ్ ఆన్సర్స్ కి 1 మార్క్ అయితే పోతుంది. మనకు కరెక్ట్ వచ్చిన మార్క్స్ లో 1 మార్క్ అయితే పోతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మన తెలుగు స్టేట్స్ లో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం అయితే ఇచ్చారు. సో ఈ తెలుగు స్టేట్స్ లో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళు హైదరాబాద్ అండ్ వైజాగ్ లో మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అయితే ఛాన్స్ ఉంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ లో -1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. అండ్ డిస్క్రిప్టివ్ పేపర్ లో మనకి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మనం అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ బట్టి మనకి మార్క్స్ అయితే అవార్డ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ షార్ట్ లిస్టింగ్ ఎట్లా చేస్తారో ఇక్కడైతే మెన్షన్ చేశారు. మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ది ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ షార్ట్ లిస్టింగ్. అంటే మీకు ఓన్లీ సింగిల్ ఫేజ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. ఇందాక డిస్కస్ చేసిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆబ్జెక్టివ్ టెస్ట్, సో ఓన్లీ 1 ఆబ్జెక్టివ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ మనకి ఫర్దర్ గా ఎలాంటి ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది ఉండదు. సో ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ లో వచ్చిన మార్క్సే మనకి ఫైనల్ గా షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ మనకి డిస్క్రిప్టివ్ మార్క్స్ కూడా కన్సిడర్ చేస్తారు. ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ రెండిట్లో వచ్చిన మార్క్స్ ఫైనల్ గా మనకి కన్సిడర్ చేసి షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే. సో మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ వచ్చేసి 200 మార్క్స్ కి అయితే ఉంది. అండ్ డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి 40 మార్క్స్ కి అయితే ఉంది. సో మనకి టోటల్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 240 మార్క్స్ కి అయితే ఉంటుంది. కట్ ఆఫ్ స్కోర్ క్లియర్ అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మార్క్స్ obtained in ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ టుగెదర్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఫైనల్ లిస్టింగ్. సో మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్ మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్, సో ఈ 2 మార్క్స్ కన్సిడర్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే డిక్లేర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటర్వ్యూ ప్రాసెస్ కోసం అయితే మెన్షన్ చేశారు. మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది టోటల్ 60 మార్క్స్ కి అయితే ఉంటుంది. సో మనకి ఇంటర్వ్యూ వచ్చేసి టోటల్ 60 మార్క్స్ కి ఉంటుంది. అండ్ దీంట్లో మనకి మినిమం మార్క్స్ వచ్చేసి 40% మార్క్స్ అయితే రావాలి ఇంటర్వ్యూ ప్రాసెస్ లో జనరల్ కేటగిరీ వాళ్ళకైతే. అదే రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకైతే మనకి 35% మార్క్స్ అనేది రావాలి ఇంటర్వ్యూ ప్రాసెస్ లో.
ఓకే. సో, మనకి ఈ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ రేషియో వచ్చేసి 80:20 రేషియోలో అయితే మనకి మార్క్స్ అనేది తీస్తారు. సో, 80 మార్క్స్ అనేది మనకి ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ టెస్ట్‌లో కండక్ట్ చేసిన మార్క్స్ తీస్తారు. అండ్ నెక్స్ట్ 20% అనేది మనకి ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో వచ్చిన మార్క్స్ ద్వారా అయితే తీస్తారు. సో, టోటల్ ఇట్లా 100% వెయిటేజ్ అయితే తీస్తారు. సో, మనకి ఈ వెయిటేజ్ కన్సిడర్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో మనం ఇంటర్వ్యూ ప్రాసెస్కి వెళ్తున్నప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ఒరిజినల్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. సో మనం ఏవైతే డాక్యుమెంట్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ తీసుకెళ్తున్నామో దాన్ని జెరాక్స్ కాపీస్ తీసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ సైన్ అంటే మన సిగ్నేచర్ అయితే పెట్టాలి జెరాక్స్ కాపీస్ మీద. ఓకే. సో అవి ఏ డాక్యుమెంట్స్ ఒకసారి అయితే చూద్దాం. కింద కొన్ని డాక్యుమెంట్స్ అయితే మెన్షన్ చేశారు మనకి. సో దీంట్లో మనం ప్రింట్అవుట్ ఆఫ్ వ్యాలిడ్ ఇంటర్వ్యూ కాల్ లెటర్. సో ఇంటర్వ్యూ ప్రాసెస్ జరిగినప్పుడు ఇంటర్వ్యూకి మనకి కాల్ లెటర్ అయితే ఇస్తారు కదా. సో ఆ కాల్ లెటర్ అయితే మనం తీసుకొని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వ్యాలిడ్ ప్రింట్అవుట్ ఆఫ్ సిస్టమ్ జనరేటెడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఫిల్ చేస్తున్నామో సో ఆ అప్లికేషన్ ఫామ్ కాపీ కూడా మనం జెరాక్స్ కాపీ అయితే తీసుకొని వెళ్ళాలి రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు. అండ్ దీంతో పాటు మీకు CBT-1 అంటే మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ అయినప్పుడు హాల్ టికెట్స్ ఉంటాయి కదా. సో ఆ హాల్ టికెట్స్ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఆ హాల్ టికెట్స్ అయితే కొంచెం కేర్ఫుల్గా మీ దగ్గర ఉంచండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేంత వరకు. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్. సో మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ యాజ్ ఇండికేటెడ్ ఇన్. సో మనకి ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మనకి ఆధార్ కార్డ్ ప్రూఫ్ ఉంటుంది కదా. సో ఆధార్ కార్డ్ తీసుకెళ్ళినట్టయితే మీకు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మార్క్ షీట్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో మనకి గ్రాడ్యుయేషన్లో వచ్చిన మార్క్ షీట్ అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కూడా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ ప్రాసెస్కి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం జెరాక్స్ కాపీస్ అయితే తీసుకొని వెళ్ళాలి. ఒక 2 కాపీస్ అయితే తీసుకోండి మీరు. ఓకే. 2 జెరాక్స్ కాపీస్ సెట్స్ తీసుకొని దాని మీద మీ సిగ్నేచర్ అయితే పెట్టాలి. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ SC ST OBC కేటగిరీస్ వాళ్ళకి అయితే ఉంటుంది. సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి మీరు జెరాక్స్ కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ బిలాంగ్ టు OBC కేటగిరీ బట్ కమింగ్ అండర్ క్రీమీ లేయర్. సో మనకి క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ అని కొన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయి. సో క్రీమీ లేయర్ కేటగిరీ యాక్చువల్గా ఏంటంటే ఎవరికైతే రిజర్వేషన్ లేదో వాళ్ళు క్రీమీ లేయర్ కేటగిరీ కిందకి అయితే వస్తారు. ఓకే. ఎవరికైతే రిజర్వేషన్ ఉందో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కేటగిరీ కిందకి అయితే వస్తారు. సో మనకి నాన్ క్రీమీ లేయర్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెంట్రల్ లిస్ట్ స్టేట్ లిస్ట్ అని 2 ఉంటాయి. సో దాంట్లో మీ కేటగిరీ అనేది సెంట్రల్ లిస్ట్లో రిజర్వేషన్ అయ్యి ఉండాలి. ఓకే. స్టేట్ లిస్ట్లో కాదు, సెంట్రల్ లిస్ట్లో మీ కేటగిరీ అనేది రిజర్వేషన్ అయ్యి ఉండాలి. అప్పుడే మీరు నాన్ క్రీమీ లేయర్ కేటగిరీ కిందకి అయితే వస్తారు. సో అట్లా మీకు సెంట్రల్ లిస్ట్లో మీ కేటగిరీ అనేది లేకపోతే మళ్ళీ మీరు జనరల్ కేటగిరీ కిందకే వస్తారు. సో అదే ఈ పాయింట్ అన్నమాట. సో ఈ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కోసం అయితే మెన్షన్ చేశారు. సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఇన్కమ్ సర్టిఫికేట్ అసెట్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ అథారిటీస్ అయితే ఇష్యూ చేసి ఉండాలి. సో ఆ పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేటెస్ట్గా డిజేబిలిటీ సర్టిఫికేట్ అయితే చేయించుకొని ఉండాలి. ఓకే. సో డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ నుంచి మీరు డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీ దగ్గర లేటెస్ట్ సర్టిఫికేట్ కనుక లేకపోతే ప్రాబ్లం అయితే లేదు. మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎప్పుడైతే అవుతుందో ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ టైంకి మాత్రం మీకు లేటెస్ట్ సర్టిఫికేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ కోసం అయితే మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నోట్ పాయింట్ వచ్చేసి మనకి క్యాండిడేట్ విల్ నాట్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ ఇంటర్వ్యూ ఇఫ్ హీ ఆర్ షీ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ది రెలవెంట్ ఎలిజిబిలిటీ డాక్యుమెంట్స్. సో ఒకవేళ పైన మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అనేవి మీరు ప్రొడ్యూస్ చేయకపోతే మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్కి అనేది ఎలిజిబుల్ కారు. ఓకే. సో మీరు ఇంటర్వ్యూ క్వాలిఫై అయినా కూడా మీకు కాల్ లెటర్స్ వచ్చినా కూడా మీరు ఆ డాక్యుమెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేయకపోతే మీరు ఇంటర్వ్యూ ప్రాసెస్కి అనేది అలౌ చేయరు మిమ్మల్ని.
ఓకే, ఇంటర్వ్యూకి అలౌ చేయరు. అండ్ నెక్స్ట్, నాన్ ప్రొడక్షన్ ఆఫ్ రిలవెంట్ ఎలిజిబుల్ డాక్యుమెంట్స్ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ షెల్ మేక్ ది క్యాండిడేట్ ఇన్ఎలిజిబుల్ ఫర్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో మీకు ఫర్దర్గా టోటల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మీరు ఎలిజిబుల్ కాదని అయితే మెన్షన్ చేస్తున్నారు, ఒకవేళ మీరు ఆ డాక్యుమెంట్స్ కనుక ప్రొడ్యూస్ చేయకపోతే. సో మీ రిక్రూట్మెంట్ అనేది ఇంకా ఆపేస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఆల్ డాక్యుమెంట్స్ లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంక్లూడింగ్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, లేటెస్ట్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఎక్సెట్రా విల్ బి వెరిఫైడ్ బై ది ఇష్యూయింగ్ అథారిటీ టు ఎన్ష్యూర్ ది వెరాసిటీ అండ్ వ్యాలిడిటీ ఆఫ్ ది సేమ్. సో మనం ఏవైతే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో రిజర్వేషన్ కేటగిరీ అండ్ డిజేబిలిటీ కేటగిరీ అనేది, సో అక్కడ మళ్ళీ చెకింగ్ అయితే జరుగుతుంది. సో ఆ పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ సెలక్షన్ కోసం అయితే మెన్షన్ చేశారు. సో ఫైనల్ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ మెరిట్ ఆఫ్ ది క్యాండిడేట్. సో మనకి క్యాండిడేట్ మెరిట్ బట్టి ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సెలక్షన్ ప్రాసెస్ విల్ బి వ్యాలిడ్ టిల్ 1 year. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ అంటే మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత మనకు ఆ మెరిట్ లిస్ట్ అనేది 1 year వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓకే, సో మనకి ఫర్దర్గా ఏమన్నా వేకెన్సీస్ ఖాళీగా ఉంటే, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏమన్నా వేకెన్సీస్ కనుక ఖాళీగా ఉంటే మీకు మళ్ళీ కాల్ లెటర్ అనేది వస్తుంది. ఓకే, సో ఆ పాయింట్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్, ఐడెంటిటీ వెరిఫికేషన్. సో ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటే మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. సో డాక్యుమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనకి యాక్చువల్గా ఐడెంటిటీ వెరిఫికేషన్లో చెక్ చేసే డాక్యుమెంట్స్ ఏంటంటే, ఆధార్ కార్డ్ చెక్ చేస్తారు. సో ఇదే మన ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటే. సో ఐడి అనేది ఆధార్ కార్డు ఉంటుంది, ఓటర్ ఐడి ఉంటుంది, లేకపోతే మీకు పాన్ కార్డ్ ఉంటుంది కదా. సో ఈ 3 ఐడీస్ అయితే మెయిన్ ఐడీస్ అనమాట. సో అండ్ నెక్స్ట్, మీరు రేషన్ కార్డు కానీ లర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీరు క్యారీ చేయకూడదు. సో విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని అయితే ఇచ్చారు. సో రేషన్ కార్డు, లర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ మీరు క్యారీ చేయకూడదు, అది ఐడీస్ కింద అయితే కన్సిడర్ చేయరనమాట. సో మళ్ళీ మీకు ఫుల్ డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే ఉందో అది మీరు క్యారీ చేయొచ్చు, దానికైతే ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ చేంజ్డ్ దేర్ నేమ్. సో మళ్ళీ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, మనకి ఎవరైతే క్యాండిడేట్స్ నేమ్ చేంజ్ చేసుకున్నా కానీ, ఎవరన్నా లేడీస్ మ్యారేజ్ అయినట్టయితే వాళ్ళు ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ నేమ్ చేంజ్ అయినట్టు మనం ఒరిజినల్ గెజిటెడ్ నోటిఫికేషన్ అంటే మనకి ఒరిజినల్ గెజిటెడ్ సైన్ తోని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్ మీనింగ్ అయితే అది. అండ్ నెక్స్ట్, మనం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మనకి ఫోటోగ్రాఫ్ అయితే అడుగుతుంది, నెక్స్ట్ సిగ్నేచర్ అడుగుతుంది, అండ్ నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది అడుగుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ అయితే పెట్టాలి, మనం రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే పెట్టకూడదు. సో ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక నోట్ పాయింట్ ఇచ్చారు, ఇఫ్ ఎ క్యాండిడేట్ ఈజ్ నాట్ హ్యావింగ్ లెఫ్ట్ థంబ్ దెన్ హీ ఆర్ షీ మే యూస్ దేర్ రైట్ థంబ్. సో లెఫ్ట్ థంబ్ ఎవరికైతే లేదో వాళ్ళు రైట్ థంబ్తో థంబ్ ఇంప్రెషన్ అనేది పెట్టుకోవచ్చు. మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేసిన టెక్స్ట్ అయితే మనం పేపర్ మీద ఒక బ్లాక్ పెన్ తో అయితే రాయండి. ఓకే, సో బ్లూ పెన్ తో కాదు, బ్లాక్ పెన్ తో అయితే రాయండి. బ్లాక్ పెన్ తో రాసి మీరు ఆ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ కూడా మీరు బ్లాక్ పెన్ తో మాత్రమే పెట్టాలి. ఓకే, సో బ్లూ పెన్ యూస్ చేయొద్దు, ఓన్లీ బ్లాక్ పెన్ మాత్రమే యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫీజ్ డీటెయిల్స్కి వస్తే, మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 175 రూపీస్ అనేది ఫీజు ఉంది. అండ్ నెక్స్ట్ అదర్ కేటగిరీస్ అంటే ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీస్ అయితే 900 రూపీస్ ఫీజు అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్ ఇమేజ్ కి కొన్ని కేబీస్ అయితే మెన్షన్ చేశారు. సో ఫైల్ సైజ్ షుడ్ బి 20 to 50 కేబీస్. మనకి ఫోటోగ్రాఫ్ అనేది 20 to 50 కేబీస్ మధ్యలో అయితే ఉండాలి. సో ఈ కేబీస్ మధ్యలో మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కోసం అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ నేను ఇందాక మెన్షన్ చేశాను కదా, అప్లికెంట్ హ్యాస్ టు సైన్ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ పెన్. సో మనం బ్లాక్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ మనం సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద మాత్రమే పెట్టాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి సిగ్నేచర్ సైజ్ అనేది 10 కేబీస్ నుంచి 20 కేబీస్ మధ్యలో అయితే ఉండాలి. ఓకే, మన సిగ్నేచర్ అనేది. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి మనకి 20 to 50 కేబీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు.
అండ్ నెక్స్ట్ మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది 50 కేబీస్ నుంచి 100 కేబీస్ మధ్యలో అయితే ఉండాలి. సో ఇది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అన్నమాట. సో ఈ స్పెసిఫికేషన్స్ తో అయితే మీరు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ లో. సో ఈ ఈసీజీసీ పీఓ నోటిఫికేషన్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. సో మీకు ఎగ్జామినేషన్ సిలబస్ అనేది సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో దాంట్లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో మనకి ఈ ఎగ్జామినేషన్ కి బ్యాంకింగ్ సిలబస్ అయితే ఉంటుంది. సో నేను బ్యాంకింగ్ సిలబస్ మీద సపరేట్ గా ఒక వీడియో అయితే చేశాను. ఒకసారి ఆ వీడియో అయితే వాచ్ చేయండి. సో మనకి బ్యాంకింగ్ రిలేటెడ్ ఏ నోటిఫికేషన్ పడినా కూడా మనకి ఇదే సిలబస్ అనేది ఉంటుంది. సో సిలబస్ లో అయితే ఎలాంటి చేంజ్ ఉండదు. సో బ్యాంకింగ్ రిలేటెడ్ ఏ నోటిఫికేషన్ పడినా కూడా మనకి అదే సిలబస్ అనేది ఉంటుంది. Thank you all. Thank you for your love and support. Please subscribe our channel for more competitive exam videos. Thank you all.